వృశ్చిక రాశి వారు ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 21, 2026లో ఈ వారమంతా శుభాశుభ ఫలితాలు ఎలా అంటే ఒక రహస్యమైనటువంటి మలుపు, మీరు ఊహించని మార్పు మీ జీవితంలో రాబోతుంది. నా హృదయంలో ఎడమ పక్కన ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, ఈ 2026, 27 మీదే. ఈ వారం మీకు ఎలా ఉంటుంది? మీరు దగ్గరగా ఉన్నవారే మీకు పరీక్షగా కొంచెంసారి మారుతూ ఉంటారు. అనుభవమైనటువంటి దీంతో చెప్తున్నాను, జాతక ప్రకారం ఈ వారం వృశ్చిక రాశి వారికి కుజులు బలంగా ఉండడం వల్ల ధైర్యం, ఆగ్రహం రెండు పెరుగుతాయి. కేతు ప్రభావం వల్ల అంతర్ముఖ ఆలోచన, గందరగోళం, కాస్త ఆరోగ్యం పట్ల. గురువు అనుకూలంగా ఉండడం వల్ల చివరికి మంచి ఫలితాలు. ఇది ఆత్మ నియంత్రణ ఉండే విషయం. ఆగ్రహం పెరిగితే నష్టవారం అని కూడా చెప్పచ్చు. శని భగవానుడు, రాహు భగవానుడు, గురు భగవానుడు వీళ్ళందరూ కూడా మీకు యోగంగా ఉన్నారు. ఉద్యోగస్తులకి ఇది అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్, మీరు కోరుకున్న దానికంటే కూడా గొప్ప పదవులు రావడం, లేదా ప్రమోషన్స్ రావడం, ఇంక్రిమెంట్స్ రావడం. ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఆఫీస్ పాలిటిక్స్లో అసలు ఎంటర్ అవ్వకండి, మంచి అవకాశాలు ఉన్నాయి. ఐటీ రంగంలో వారికి ప్రెషర్స్ అంతా ఓవర్కమ్ చేసేసుకొని ఆన్ సైట్ అవకాశాలు, విదేశాల్లోకి వెళ్ళడం, అన్ని రకాల అవకాశాలు, లేదా ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు, లే ఆఫ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ తిరిగి అవకాశం రాబోతుంది. గెట్ రెడీ. ఈ వారం మీ పేషెన్స్ మీ పొజిషన్స్ని కాపాడుతుందని కూడా చెప్పచ్చు. ఎమోషనల్గా మీ పై అధికారి చెప్పగానే ఇలా నేను రిజైన్ చేసేస్తున్నాను అని మీకు కొంచెం ఆవేశం ఎక్కువ కదా వృశ్చిక రాశి మిత్రులారా, దానికి కాస్త తగ్గించండి. మంచి రోజులు వచ్చినప్పుడు కూడా ఆవేశపడితే ఎలా మంచి మంచి ఫ్రూట్స్ మీరు మిస్ అవుతారు. వ్యాపారులకి హైడెన్ ఆపర్చునిటీ, బాగా హిడెన్ మంచి ఆపర్చునిటీ తెలియకుండానే అలా వచ్చేస్తుంది. కొత్త డీల్ సీక్రెట్గా క్లోజ్ అవుతాయి. నమ్మకం బాగా పెరుగుతుంది. ఓకే, మీ పార్ట్నర్స్ని నమ్మండి. ఈ వారం జాగ్రత్తగా అడుగు వేస్తే పెద్ద పెద్ద లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకుల్లో ఉన్నవారికి రివాల్స్ పెరుగుతుంది. మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. వ్యతిరేకతలు ఉన్నదంతా కూడా మీ మీద ఉన్నదంతా కూడా పోతుంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశాలు ఏది లేదా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతుంది. సందేహాలన్నీ తొలగిపోతుంది. జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. ఈ వారం నమ్మకంగా ఉంటే బంధం వెలుగుతుంది, లేకపోతే దూరం అవుతారని కూడా చెప్పచ్చు. అందరినీ నమ్మండి. మీకు ఒక చెడ్డ రోగం అంటే మీరు ఎవరిని నమ్మరు. సబ్కా సున్నా అప్నా కర్నా అనే ఒక కాన్సెప్ట్లో ఉంటారు. మీరు కొంచెం నమ్మండి, అందరినీ నమ్మండి, అది కొంచెం మంచిది. షేర్ మార్కెట్లో రిస్క్ బాగా గెయిన్ తీసుకుంటుంది. షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ వస్తాయి. సడన్ లాస్ కూడా ఉండొచ్చు, జాగ్రత్త పడండి. షేర్ మార్కెట్ మీకు 80% ఈ వారం కలిసి వస్తుందని చెప్పచ్చు. విద్యార్థులకి డీప్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. రీసెర్చ్, టెక్నికల్ ఫీల్డ్స్లో సక్సెస్, విదేశీ అవకాశాలు అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి. ఇంకొకటి కళాకారులకి, ఇంకా సినిమా వాళ్ళకి అందరికీ అవకాశం, ఇండస్ట్రీస్కి అయితే చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఏది పట్టిందల బంగారం అండి ఈ వారం అంతా కూడాను. ఆరోగ్యంగా ఉండాలంటే, ఇవన్నీ బాగుండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఏం చేయాలి? మీ యొక్క స్ట్రెస్, యాంగర్ కంట్రోల్గా ఉండాలి. అది మాత్రం మన చేతిలో ఉండదు కదా వృశ్చిక రాశి మిత్రులు. అది కంట్రోల్ చేసుకోక తప్పదు అంతే. బ్లడ్ ప్రెషర్, ఫ్యాటిక్కి పెరిగే వచ్చే అవకాశం ఉన్నాయి. ధ్యానం ద్వారా అవకాశం. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. ఓం స్కందాయ నమః 108 సార్లు పారాయణం చేయండి. ఎర్రని పువ్వుతో అర్చన చేయండి. శనగలు దానం వేయండి. 9 అనే ఒక నంబర్ చెప్పులు ఎవరికైనా పేదవాళ్ళకి దానం ఇవ్వండి. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. మీ ఇష్టదైవ ప్రార్థన చేయండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. మీ పరిహారం మీకు రక్షణ, విజయం ఇస్తుంది. ఈ వారం మీ జీవితాన్ని మలుపు తిప్పే వారంగా కూడా అనుకోవచ్చు. విజయోస్తు.